దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 5వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చూడండి, ఈరోజు నువ్వు ఒకవేళ ఆయన యొక్క మొదటి ప్రేమ నుంచి నువ్వు దూరమైన పరిస్థితిలో ఉంటున్నావేమో. ఇదిగో, అనేకులను నువ్వు ప్రేమించినప్పుడు వారి యొక్క ప్రేమను పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో. కానీ కీర్తనల గ్రంథంలో అంటున్నాడు దేవుడు. చూద్దాం, కీర్తనకారుడు 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అనేక మారులు మనం అనేకులను ప్రేమించిన పరిస్థితిలో ఉంటాం, కానీ మనల్ని ప్రేమించిన వారే మనల్ని ఒకానొక దినమున హేళనగా చేస్తూ ఉంటారు. మనం ప్రేమించిన వారే మనకు వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. మనం ప్రేమించిన వారు ఎలా ఆపత్కాలకరమైన పరిస్థితులలో ఏమాత్రం కూడా మన యొద్దకు రారు, మనల్ని ఏమాత్రం కూడా మనకు సపోర్ట్గా నిలవలేరు. కానీ దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదని అంటున్నాడు. ఈరోజు ఎంతమంది యేసయ్యను ఎంతమంది ప్రేమించగలుగుతున్నారు? ఎంతమంది ఆయనతో ఎక్కువగా టైం ఎంతమంది ఆయనతో స్పెండ్ చేయగలుగుతున్నారు? దేవునితో ఎంతమంది ప్రతిరోజు దేవునితో ఉంటూ ఎంతమంది ప్రతిరోజు రూపాంతరపు చెందుతున్న పరిస్థితిలో ఉంటున్నారు? ఈరోజు నువ్వు ఏ ఆపత్కాలమైన పరిస్థితిలో ఉన్నావేమో, ఎలాంటి బంధకములలో ఉన్నావేమో, అనేకుల చేత నువ్వు దూషించబడుతుంటున్నావేమో, ఎవరి యొక్క సహాయము పొందలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు గనక, నువ్వు దేవునితో అంటుకట్టబడి నువ్వు జీవిస్తున్నావు గనక దేవుడు నిన్ను తప్పించబోతుంటున్నాడట. ఇదిగో, నువ్వు దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తూ ఉంటున్నాడట. ఇదిగో, నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పటికీ నువ్వు కొన్ని శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. చూడండి, ఇశ్రాయేలులు కానానుకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ వారు మొదటిగా ఒక మారాను ఎదుర్కొన్నారు. ఒక చేదైన అనుభవం వారు ఎదుర్కొన్నారు. కానీ మోషే వారిని మోషే వారు అప్పుడప్పుడు వాళ్ళు తప్పిపోతున్నప్పటికీ మోషే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని వారిని సరిచేస్తూ నడిపిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. అయితే ఆ పరిస్థితిలో మోషే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మోషే వారిని నడిపిస్తున్నాడు. కాబట్టి మోషే ద్వారా అనేక సార్లు ఆ యొక్క ఉగ్రత నుంచి ఇశ్రాయేలులు తప్పించబడతారు కదండి. ఇశ్రాయేలులు తప్పించబడతారు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పటికీ నువ్వు అనేక శ్రమలలో నువ్వు ఉంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేసేదని అంటున్నాడు. ఈరోజు అనేకులను ప్రేమిస్తున్నావేమో, అనేకుల ప్రేమను కోరుకుంటున్నావేమో. కానీ ఒకసారి నువ్వు యేసయ్యను ప్రేమించు. యేసయ్యను ప్రేమిస్తున్నప్పుడు దానికి వచ్చేటటువంటి యొక్క రిజల్ట్ నువ్వే చూస్తావు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే ఆయన నీకుంటున్న ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. యేసయ్య నీకుంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితులలో నుంచి నిన్ను విడిపిస్తాడట. ఇదిగో, మనుషులను ప్రేమించినట్లయితే ఏం జరగదు, జస్ట్ వాళ్ళ యొక్క ప్రేమ తాత్కాలికం మాత్రమే. యేసయ్యను నువ్వు ప్రేమించినట్లయితే ఈ యుగ సమాప్తి వరకు నువ్వు బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఆయన నిన్ను ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ వస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమించడానికి నువ్వు ప్రారంభించు. మనుషుల యొక్క ప్రేమను నువ్వు పొందుకొనడానికి కాదు. నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే, ఆ ప్రేమిస్తున్నప్పుడు నువ్వు యేసయ్యకి ఏదైనా మొరపెడుతున్నట్లయితే, నీ యొక్క శ్రమలలో నీ యొక్క ఇబ్బందులలో యేసయ్యకు నువ్వు మొరపెడుతున్నట్టయితే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతుంటున్నాడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను.
అదేవిధంగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఎక్కువగా మనుషుల యొక్క ప్రేమ నుంచి నువ్వు దూరం అయిపో. మనుషులను నువ్వు ఎక్కువగా ప్రేమించడం, నువ్వు ఎక్కువగా ప్రేమించకు. వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు. ఆపత్కాలకరమైన పరిస్థితులలో వారు నిన్ను విడిపించలేకపోవచ్చు, వారు నీకు అండగా ఉండలేకపోవచ్చు. ఈరోజు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నీకుంటున్న ప్రతి శ్రమలలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క మనుషుల యొక్క ప్రేమను, లోక ప్రేమను మీరు ఆస్వాదించకండి ఏమాత్రం కూడా. వాళ్ళందరూ ఒకనొక రోజున నిన్ను మోసం చేసి నేను నుండి వెళ్ళిపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాడు గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అంటున్నాడు. కనుక యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నప్పటికీ యేసయ్య ప్రేమ నుంచి నువ్వు తప్పిపోతూ ఉన్నావేమో. కనుక ఈ రోజు నుంచి నువ్వు ఆ యొక్క ప్రేమ నుంచి తప్పిపోయిన నువ్వు ఈ రోజు నుంచి నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క శ్రమలలో నుంచి దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. నీ నామమును ఆయన గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడట. అందుకని ఏమాత్రం కూడా భయపడక ప్రభు వైపు చూస్తూ ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తూ ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు పేరిట మీతో మనవి చేస్తున్నాను. అందుకని ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇదిగోనైనా ఎంతమంది ఇదిగోనైనా ఈరోజు ఈ మెసేజ్ వింటున్నారు తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరు నాయన నిన్ను ప్రేమించే గొప్ప కృపను దయచేయమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా నిన్ను ప్రేమించినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచదనని నాయన నీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి తండ్రి. అవును దేవా, ఈ లోక ప్రేమ తాత్కాలిక తండ్రి. ఇదిగోనైనా నువ్వు శాశ్వతమైన ప్రేమతో నాయన నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. విడువక నాయన మా ఎడల నాయన మీరు కృప చూపుతున్నారు తండ్రి. అయ్యా, ఎంతమంది ఇదిగోనైనా నువ్వు ప్రేమించినప్పటికీ నీ ప్రేమ నుంచి ఎంతమంది అయితే తప్పిపోతున్నారో ఈరోజు సంపూర్ణంగా నాయన నీ ప్రేమలో ప్రతి ఒక్కరు నాయన ముద్రించబడుదురుగాక. ఎక్కువగా ఇదిగోనైనా ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరు ఎక్కువగా నిన్ను ప్రేమించే గొప్ప కృపను దయచేసి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవు నామానికి స్తోత్రం. అదేవిధంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పాల్గొంటున్నారండి? ఉదయకాల ప్రార్థనలు ఉదయం 3 గంటలకే, ఎర్లీ మార్నింగ్ ఉదయం 3 గంటలకే లైవ్ ప్రారంభం అవ్వబోతుంటుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకే లైవ్ వస్తుంది. కనుక కింద కనిపించే ఆ వాట్సాప్ నంబర్కి మీరు ప్రైజ్ ద లార్డ్ అని పెట్టినట్లయితే తప్పకుండా ప్రతిరోజు మీకు లింకు వస్తుంది, ఆ లైవ్ లింకు. అందరూ కూడా ఆ లైవ్ లింకులో లైవ్లో పాల్గొనండి. దేవుడు ఖచ్చితంగా ఈ 40 రోజులలో మీ కొరకు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే మీరు కూడా మా కొరకు ప్రార్థించడం మొదలు పెట్టండి. మనమందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.